ఇంకో కథ ఉంది రామ. నన్ను వాలిని చేరదీసిన వృక్షరజుడే మా తల్లి అంటారు కొందరు. మేమిద్దరం వృక్షరజునికే పుట్టామంటారు. అదేలా అన్నాడు రాముడు. అడవికి వేటకు వెళ్లిన వృక్షరజుడు వేటాడి వేటాడి బాగా అలసిపోయాడంట. సేద తీరేందుకు స్నానం చేయాలనుకున్నాడంట. అప్పుడు ఒక చిన్న నది కనిపించిందంట. అందులో దిగి స్నానం చేశాడో లేదో పార్వతీదేవి శాపం వల్ల స్త్రీగా మారిపోయాడట. అందువల్లే వృక్షరజని స్త్రీ రూపానికి పుట్టిన బిడ్డలం మేము అని అంటారు. ఆయన వాళ్ళ భాగం నుంచి పుట్టినందువల్ల అన్నను వాలి అని సంబోధిస్తే, కంట భాగం నుంచి పుట్టినందువల్ల నన్ను సుగ్రీవుడు అని పిలుస్తారు అన్నాడు సుగ్రీవుడు. అవునా అన్నాడు రాముడు. ఇంకా సుగ్రీవుడు చెప్పుకుంటూ వచ్చాడిలా. వాలికి ఇంద్రుడు కంచన్మాలని ప్రసాదించాడు. ఆ మాల వేసుకుని యుద్ధం చేస్తే ఎదుటి వ్యక్తిలోని సగబలం వాలికి వచ్చేస్తుందంట. అలాగే నాకు వరంగా సూర్యదేవుడు హనుమను ప్రసాదించాడు అని అన్నాడు సుగ్రీవుడు. అదేలా అన్నట్టుగా చూశాడు రాముడు. మరంతే కదా, హనుమ విద్యాభ్యాసం అంతా సూర్యుడి దగ్గరే జరిగింది. హనుమ గురువు సూర్యుడు. విద్య ముగిసిన తర్వాత గురుదక్షిణగా ఏం కావాలని అడిగితే, నువ్వు వెళ్ళి సుగ్రీవుడికి అండగా ఉండు అని అన్నాడంట సూర్యుడు. అదిగో ఆ సూర్యదేవుని కోరిక మేరకే హనుమ నాతో ఉంటున్నాడు. లేకపోతే నేనెలాగో హనుమకి వాలి